ఆ యొక్క నడిపింపుని బట్టి ఈ దినాల్లో చాలా అబద్ధ బోధలు అనేటివి వస్తున్నాయి. అందులో ఒక బోధ ఏంటంటే సబ్బాత్, ఆదివారం కాదు శనివారం అనేటువంటి బోధ. సంఘముగా మీకు కొన్ని విషయాలు తెలియాలి కాబట్టి ఈ అంశాన్ని మీతో ఈరోజు పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నా. ఎవరైనా ఏదైనా ప్రశ్న వేసినప్పుడు మనం సమాధానం ఇవ్వగలగాలి. వాళ్ళనే ఒకే ఒక పాయింట్ ఏంటంటే, దేవుడు విశ్రాంతి దినాన్ని పాటించండి అని ఆజ్ఞాపించింది. ఆజ్ఞ ఉందా? ఉంది. ఆదివారం చర్చికి వెళ్ళమని ఆజ్ఞ ఉందా? ఆజ్ఞ ఉందా? లేదు. కాబట్టి మీరు ఏం చేయాలి? ఆజ్ఞలను పాటించండి. ఆజ్ఞ ఏంటిది? విశ్రాంతి దినాన్ని పాటించండి. విశ్రాంతి దినం ఏ దినం? శనివారం. కాబట్టి శనివారం పాటించండి అనేటువంటి బోధ వచ్చే అవకాశాలు ఇప్పుడు మరలా వస్తున్నాయి. కానీ మనమేం చేస్తున్నాం? మనమేం పాటిస్తున్నాం? మరి ఎట్లా? మళ్ళీ శనివారం పోదామా? ఆదివారం ఎందుకు అని అడిగినప్పుడు మనం ఏం సమాధానం ఇస్తాం? దేవుడైతే క్లియర్గా చెప్పింది కదా, విశ్రాంతి దినాన్ని పాటించండి దేవుడు. కాబట్టి ఇలాంటి విషయాలు ఎవరైనా మనం ప్రశ్నించినప్పుడు మన వాక్యంతో చెప్పాలి. వాక్యం ద్వారా మనం సమాధానం ఇవ్వాలి. కాబట్టి ఈరోజు ప్రభు దినం అనేటువంటి విషయం గురించి మీతో చెప్పాలని నేను ఆశపడుతున్నా. ఇందులో ఎక్కడి నుండి స్టార్ట్ అయింది, ఎందుకు మనము ఈ సండేని మనము కూడుకుంటున్నాం, అదేవిధంగా మెయిన్గా నా పాయింట్ ఏంటంటే, అసలు దేవుడు పునరుత్థానమైనటువంటి దినం, యేసుక్రీస్తు పునరుత్థానమైనటువంటి దినాన్ని ఏం చేసినాడు, మనం ఏం చేస్తున్నాం అనేది కూడా చూద్దాం. ఒకసారి ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం, ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 10-11 వచనాలు కలిసి ఉన్నాయి. 10-11 వచనాలు, వాటిని చదువు. ఇక్కడ 10వ వచనం, యాక్చువల్గా 10th వర్స్. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా అనేటువంటి మాట. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా. శిష్యుడైనటువంటి యోహాను యేసుప్రభు శిష్యులలో చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి, లాస్ట్ చనిపోయినటువంటి వ్యక్తి శిష్యుడైనటువంటి యోహాను. దేవునికి అత్యంత సన్నిహితుడైనటువంటి వ్యక్తి. సిలువలో తల్లి బాధ్యతను ఈ యోహానుకే యేసుక్రీస్తు అప్పగించిన. ఈయన మాత్రమే సాధారణమైనటువంటి మరణాన్ని పొందినాడు. శిష్యులందరూ కూడా హతసాక్షులైనారు. అంటే చాలా క్రూరమైన భయంకరమైనటువంటి మరణాన్ని రుచి చూడవలసి వచ్చింది. కానీ ఈ యొక్క యోహాను చనిపోలే. చాలా హింసిస్తారు, కానీ ఆయన చనిపోడు అన్నమాట. అయితే నేను తీసుకుపోయి ఒక ద్వీపంలో వేసేస్తారనమాట. పద్మాస్ అనేటువంటి ద్వీపంలో వేసేస్తాం. ఆ సమయంలో దేవుని దూత ప్రత్యక్షమై, అక్కడ మీరు మొదటి వచనం మీరు చూసినట్లయితే, యేసుక్రీస్తు తన దాసులకు కనబరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. అవి దేవుడు యోహానికి తెలియపరుస్తూ ఉన్నాడు. ఏం జరగబోతుంది, ఏ రోజు జరిగింది అని అంటే ప్రభు దినం. ఈ ప్రభు దినం అనేది ఏంటిది అని అంటే సండే. ఎలా అనేటువంటి ప్రశ్న కూడా రావచ్చు. అవన్నీ కూడా మనం చూద్దాం. అయితే చాలామందికి సండే అనేసరికి చాలామందికి గుర్తొచ్చేటువంటి మొట్టమొదటి విషయం ఏంటంటే, సండే ఈజ్ ఏ హాలిడే. కొందరికి సండే ఈజ్ ఏ జాలిడే. అవునా? కొందరికి సండే అనేసరికి ఏముంటుంది? ఇంకా రెస్టా?
ఉమ్. చాలా దేశాల్లో సండే హాలిడేగా ప్రకటిస్తారు. కానీ సండే రోజు దేవుని యొక్క ఉద్దేశం ఏంటిది, దేవుడు ఆ హాలిడే ఇవ్వడం వెనకాల దేవుని యొక్క ఉద్దేశం ఏంటిది, మనం ఏం చేయాలట ఆ రోజు? విశ్రాంతి తీసుకోవాలి, ఆయనతో గడపాలి కదా. అసలు విశ్రాంతి దినం ఎప్పుడు ఆరంభమైంది తెలుసా? మీరు ఆదికాండంలో మొదటి 2 అధ్యాయాల్లో మీరు చూస్తే అక్కడే యేసుప్రభు ఏమంటాడు, యెహోవా దేవుడు, మనం ఏం చూస్తాం? 2వ అధ్యాయం చూడండి, 2వ అధ్యాయం 2-3 వచనాలు. ఆదికాండం 2వ అధ్యాయం. ఏడో దినాన చదవండి. దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. 7వ దినాన దేవుడు విశ్రమించెను అనేటువంటి మాట ఉంది. కాబట్టి దేవుడు విశ్రమించిండు, 7వ దినాన్ని విశ్రాంతి దినంగా దేవుడు అక్కడ పాటించినట్టుగా, మొట్టమొదట దేవుడే పాటించినట్టుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఎవరు పాటించింది? అసలు ఎవరు పాటించారు? ఎవ్వరు పాటించలే. మరలా 2500 సంవత్సరాల తర్వాత దాదాపుగా దేవుడు ఇశ్రాయేలుకి ఆజ్ఞ ఇస్తాడు. ఏమని? మీరు ఖచ్చితంగా విశ్రాంతి దినాన్ని మీరు ఇంకా పాటించండి. మధ్యలో అబ్రహాం, ఇస్సాక్, యాకోబు పాటించినట్టుగా మనకి ఎక్కువగా ఎక్కడ కూడా ఆధారాలు లేవు. కానీ ఆజ్ఞ ఎక్కడొచ్చింది? మరలా ఇశ్రాయేలు విషయంలో ఇశ్రాయేలుకి దేవుడు ఆజ్ఞలు ఇచ్చినప్పుడు ఆ 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటిదంటే విశ్రాంతి దినాన్ని పాటించండి. కాబట్టి ఇంకక్కడి నుండి ఏం ఆరంభమైందంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి? 7th డేని మనము విశ్రాంతి తీసుకోవాలి. ఆ రోజు ఏ పని కూడా చేయడానికి వీల్లేదు అనేటువంటిది వచ్చేసింది. అయితే దాన్ని అనుసరిస్తూనే వచ్చినారు అందరూ కూడా. ఇంకా క్లియర్గా చెప్పాలనంటే యేసుక్రీస్తు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు విశ్రాంతి దినాన్ని పాటించిందా లేదు? పక్క పాటించిందా? విశ్రాంతి దినాన్ని మీరలేదా? మీరిందా లేదా? అవునా? వాళ్ళు వచ్చి ప్రశ్నిస్తారు కదా, ఈరోజు ఏంది నువ్వు బాగు చేస్తున్నందుకు ఆయన బాగైన అనేటువంటి సంతోషం కాదు, ఈయన విశ్రాంతి దినాన్ని అతిక్రమించిన అనేటువంటి బాధ ఎక్కువైపోయింది. అక్కడ దేవుడు ఏమంటాడు? విశ్రాంతి దినం ఎవరి కోసం? మనుషుల కోసం. అర్థమవుతుందా? మనుషులు విశ్రాంతి దినం కోసం కాదు. కాబట్టి పాత నిబంధనలో మీరు చూసినట్లయితే సబ్బాతు దినాన్ని అందరూ పాటించాలి. లాస్ట్కి వచ్చేసరికి పశువులకు కూడా ఆహారం పెట్టరట విశ్రాంతి దినం పాత నిబంధనలో. ఆ తర్వాత పంట కోయొద్దు, బరువులు మోయొద్దు. ఒకవేళ బరువులు మోస్తే కూడా మీ పని అయిపోతుంది. ఏ పని చేయొద్దు. అర్థమవుతుంది? ఏ పని కూడా చేయొద్దు. మీరు అరణ్యంలో దేవుడు పోషించినటువంటి సందర్భాన్ని మీరు గుర్తు చేసుకుంటే మన్నా ప్రతిరోజు ఆకాశం నుండి పడింది కదా. ప్రతిరోజు వారు ఎంత కూర్చుకోవాలి? ఒక ఓమేరా ఉంటుంది, ఒక క్వాంటిటీ ఉంటుంది కదా. అయితే ఈ ఫ్రైడే రోజు ఏం చేయాలి? డబుల్. ఎందుకు? సాటర్డే అంత ఖచ్చితం దేవుడు ఆ విషయంలో. అర్థమవుతుందా? అయితే అటువంటి దినాన్ని యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఏం చేస్తాడంటే అనేక సార్లు విశ్రాంతి దినాన్ని అతిక్రమించినట్టుగా మనం చూస్తున్నాం అన్నమాట. అయితే విశ్రాంతి దినాన్ని అర్థం చేసుకునేటువంటి విధానం సరిగ్గా లేదు. మీరు విశ్రాంతి దినాన్ని మేలు చేయొచ్చు కదా అని యేసు ప్రభు చాలా సందర్భాల్లో వారికి బోధిస్తాడు. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం 8వ వచనం. విశ్రాంతి దినమునకు
ప్రభువు అయి ఉన్నాడు. కాబట్టి మీరు దేవుడు ఏం చెప్తున్నాడంటే విశ్రాంతి దినాన్ని ఆచరించాలని చెప్పేసేసి మీరు ఏం చేస్తున్నారు? అసలు కొన్నిసార్లు అంటే యూదులు ఏం చేస్తున్నారంటే నియమ నిబంధనలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. మనుషులకి కొన్నిసార్లు దేవుని కూడా పక్కకు పెట్టేస్తారు. వాళ్ళకి ఏది ఇంపార్టెంట్? రూల్సే ఇంపార్టెంట్. అయితే దేవుడు వాటన్నిటిని కూడా కాదని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మార్కు సువార్త 2వ అధ్యాయం 27వ వచనం. ఈ వచనాలు మీరు చూపించచ్చు ఎవరైనా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే. కాబట్టి విశ్రాంతి దినం అనేటువంటిది మనుషుల కోసం దేవుడు చేసిన కదా. వేరే రోజులు కూడా వీరు పని చేసి మళ్ళీ ఏమైపోతారని దేవుడు ఏం చేసినాడు? ఒకరోజు మీరు విశ్రాంతి తీసుకోండి అని చెప్పి. కానీ ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారు జనాలు? వేరే రోజులు పని చేస్తారు. అందుకనే మనకి ఏది అయితలేదు. తర్వాత మత్తయి సువార్త 12వ అధ్యాయం 12వ వచనం 11, 12 రెండు చాలు. చూడండి, కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మం, మంచిది కదా. కాబట్టి వారికి ఏం కోపం వస్తుందంటే విశ్రాంతి దినాన్ని ఈయన స్వస్థత చేస్తున్నాడు. అట్టెట్లా చేస్తాడు స్వస్థత? వాడు అట్లనే చావాలి. అర్థమవుతుందా? ఈరోజు విశ్రాంతి దినం, మనిషి చచ్చిపోతున్నా నువ్వు మెడిసిన్ ఇవ్వద్దు, అంతే కదా. చచ్చిపోతుంది, ఇప్పుడు మెడిసిన్ ఇస్తే కూడా అది ఆజ్ఞ అతిక్రమించినట్టు. మరి మనిషి చావనియా? చచ్చినా పర్వాలేదు, మేము మాత్రం వారికి వైద్యము చేయం, ఆ టైప్ అన్నమాట. అయితే దేవుడు ఆ విధానంలో నుండి దేవుడు ఏం చేసినాడు? మెల్లిమెల్లిగా వారిని బయటికి తీసుకొని వచ్చినాడు. అయితే యెషయా గ్రంథంలో అసలు విశ్రాంతి దినాన మనం ఎలా ఉండాలి అని దేవుడు అక్కడే, ఇది కొత్త నిబంధనలో వచ్చింది కాదు, పాత నిబంధనలో నుండే క్రమక్రమంగా దేవుడు అందులో గొప్ప మార్పులు తీసుకొని వస్తూ వచ్చినాడు. ఒకసారి చూడండి, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 13, 14 వచనాలు. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 58, 13, 14 వచనాలు. ఇప్పుడు ఇదంతా వివరిస్తే బాగా టైం అవుతుంది, కానీ ఒక 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. విశ్రాంతి దినాన దేవుడు అసలు సబ్బాతు దినాన్ని దేవుడు ఎలా ఆచరించాలని దేవుడు ఇష్టపడ్డాడంటే, ఒకటి ప్రభులో మనము ఆనందించాలి. ఏం చేయాలట? ప్రభులో ఆనందించాలి. ఏ విధంగా? ఆరాధన, ప్రార్థన చేస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ. రెండవది, మన సొంత పనులను ఏం చేయాలి? పక్కన పెట్టాలి. ఆ రోజు మీరు చేసే పనులను ఏం చేయాలి? పక్కన పెట్టాలి. పెడుతుంటా పక్కన? మీ సొంత వ్యాపారాలు, మీ సరదాలు, అవన్నీ కూడా ఏం చేయాలి? అపవాది ఏం చేస్తున్నాడు? అదే రోజు మనకి చాలా పనులు పెడుతున్నాడు. ఆలోచన చేయండి, దేవుని యొక్క ఆజ్ఞ ఏంటిది, దేవుని ఆలోచనలు ఏంటిది, మనమేమి చేస్తున్నాం. అది దేవుని ఘనపరిచేటువంటి దినం. ఏం చేయాలంటే ఆ రోజు మనం ప్రభువుని ఘనపరచాలి, ప్రభువుని హెచ్చించాలి, ప్రభువుకు సంబంధించినటువంటి పనులు మనము చేయాలి. మీ సొంత పనులు ఏవి చేయడానికి లేదు ఆ ఒక్కరోజు. అంటే వేరే రోజులు ఏంటిది? వేరే రోజులు మీ పనులు చేయండి, ఆ రోజులో కూడా ఇవన్నీ కూడా వర్తిస్తాయి. కానీ ముఖ్యంగా దేవుడు ఇక్కడ చెప్పినటువంటి సందర్భం ఏంటంటే, విశ్రాంతి దినం విషయంలో మీరు చాలా అతిక్రమిస్తున్నారు. కాబట్టి మీరేం చేయాలి? ఈ విధంగా ఉంటే మీకు
ఆశీర్వాదం అని దేవుడు యెషయా గ్రంథంలో దేవుడు చెప్పినాడు. దేవుని యందు మీరు ఆనందిస్తున్నారా? దేవుని ఘనపరుస్తున్నారా? మీ పనులన్నీ ప్రక్కన పెడుతున్నారా? మీరు ఆలోచన చేసుకోండి. ఆ తర్వాత కొత్త నిబంధనలోకి వచ్చేసరికి మీరు ఆలోచన చేసినట్లయితే అపోస్తలులు, సంఘ పితరులు ఏం ఆచరించారు? మన సంఘం కదా, సంఘం ఎప్పుడు స్థాపించబడ్డది అని అంటే సాధారణంగా వాక్య ఆధారాలను బట్టి మనం ఏం చెప్తామంటే, అఫ్కోర్స్ అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో పేతురు ప్రసంగం చేసినప్పుడు 3,000 మంది సంఘముగా కూడుకోవడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత సంఘము విస్తరించి, అయితే ఈ సంఘము ఏం ఆచరించింది? వాస్తవం చెప్పాలంటే ప్రతిదినం వారు కూడుకున్నట్టుగా మనం చూస్తున్నాం. కానీ ప్రతిదినం కూడుకోవడం సాధ్యమవుతుందా? సాధ్యము కాదు. అయితే సంఘం ఏం చేసిందంటే ప్రతి ఆదివారం కూడుకోవడము స్టార్ట్ చేసిందన్నమాట. ఎందుకు ఆదివారం కూడుకోవడం స్టార్ట్ అయింది అని అంటే, యేసుక్రీస్తు తిరిగి లేచినటువంటి దినం ఏది? ఆదివారం కదా. పాత నిబంధన మన శారీరక శ్రమ నుండి విశ్రాంతినిస్తే, క్రొత్త నిబంధన మన ఆధ్యాత్మికమైనటువంటి వ్యసనములు, బాధలు, శ్రమలు అన్నిటి నుండి మనకు రెస్ట్ ఇచ్చిండ్రు. కాబట్టి మనం ఏం చేస్తున్నాము? సండేని మనము నిజమైనటువంటి రెస్ట్గా మనము తీసుకుంటున్నాం. అర్థమవుతుంది? యేసుక్రీస్తు పునరుత్థానుడైన తర్వాత కలవరమైనటువంటి ఆత్మకి ఏం దొరికింది? విశ్రాంతి దొరికింది. అవునా కదా? చనిపోయిన తర్వాత మనిషి ఏమైపోతాడు? ఈ సమస్యలకు పరిష్కారం అన్నీ ఏంటి అంటే, దేవుడు పునరుత్థానుడైన దినాన్ని అన్నాడు, వీటన్నిటికీ నేనే సమాధానం. అప్పుడు మానవునికి ఏమొచ్చింది? నిజమైనటువంటి విశ్రాంతి. ఏ రోజు వచ్చింది? ఆదివారం వచ్చింది. అందుకే మనం ఏం చేస్తున్నాం? సండేని ఆచరిస్తాం. ఓకేనా? కరెక్టేనా? ఇంకొకటి, ఆజ్ఞ ఎవరికి ఇచ్చిండు? ఇశ్రాయేలుకి కదా. బాగా గట్టిగా మాట్లాడితే అట్లా కూడా చెప్పచ్చు. అది మనకు కాదు. ఎవరికి ఇచ్చిండ్రు? ఇశ్రాయేలుకి ఇచ్చిండ్రు. సరే, ఇప్పుడు ఆదిమ సంఘము ఎప్పుడు కూడుకుంది అని మీరు ఆలోచన చేసినప్పుడు, అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 7వ వచనం. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 7వ వచనం. ఆదివారమున మేము, క్లియర్గా ఉంది కదా. సంఘం ఎప్పుడు కూడుకోవడం స్టార్ట్ చేసింది? ఆదివారం. మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 2వ వచనం. 16:2. ఏ రోజట? ప్రతి ఆదివారము. ఎందుకు ప్రతి ఆదివారం? మీరు ప్రతి ఆదివారం కూడుకుంటారు కదా. నేను వచ్చినప్పుడు అంత హడావిడి చేయకుండా మీరు ప్రతి ఆదివారం కూడుకుంటారు కదా. కూడుకున్నప్పుడు మీరు ఏం చేయండి? అమౌంట్ అంతా కూడా మీరు జమ చేసి పెట్టండి. కాబట్టి ఈ లేఖనాలు అన్నిటి బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఆదిమ సంఘము ఆదివారము కూడుకుంది. ఈ క్రమంలోనే ప్రకటన 1:10 కూడా మీరు రాసుకోండి. ఇప్పటివరకు మనం చదివినాం ఆల్రెడీ. యోహాను ప్రభు దినమందు ఆత్మవశుడై ఉండగా అనేటువంటి మాట ప్రకటన గ్రంథం 1:10. కాబట్టి ఈ వాక్యాధారాలను అన్ని బట్టి మనం ఏం చేస్తున్నాం? సంఘము ఆదివార దినాన కూడుకోవడము స్టార్ట్ చేసింది. ఎందుకు కూడుకోవడం స్టార్ట్ చేసిందంటే, యేసుక్రీస్తు పునరుత్థానుడైంది ఆదివార దినాన. అందులో ఏం డౌట్స్ లేవుగా. మత్తయి సువార్త 28వ అధ్యాయం 1వ వచనం. చాలు, విశ్రాంతి దినం గడిచిపోయింది. తర్వాత ఆదివారమున తెల్లవార్చుండగా. కాబట్టి యేసుక్రీస్తు పునరుత్థానుడైనటువంటి దినాన్ని మనం ఏం చేస్తున్నాము? ఆదివారముగా మనము ఆచరిస్తూ ఉన్నాం. నిజమైనటువంటి విశ్రాంతి మనకి దేవుడు ఆదివారాన్ని ఇచ్చినాడు. కాబట్టి మనం సండేని ఏం చేస్తున్నాం? ఈ విధంగా గ్యాదర్ అయ్యి ప్రత్యేక దేవుని కొరకు దినాన్ని ఏర్పాటు చేసుకొని మనం ప్రభుని ఆరాధిస్తున్నాం. ఓకేనా?
అసలు నా విషయం ఏంటనంటే, ఆదివార దినాన యేసు ప్రభు పునరుత్థానుడు అయినప్పుడు ఏం చేసినాడు, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అనేది అది చూద్దాం. ఓకేనా? యేసుక్రీస్తు పునరుత్థానుడైన దినాన ఏం చేసినారు మీరు చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 13వ వచనం. మనం ఇవి చెయ్యాలి. యోహాను సువార్త 20వ అధ్యాయం 13వ వచనం. కరెక్టే. ఇక్కడ మీకు ఏమర్థమవుతుంది? యేసుప్రభు ఏం చేస్తున్నాడు అక్కడ? బాధపడుతున్నటువంటి మరియను ఓదారుస్తున్నట్టుగా మనము చూస్తున్నాం కదా. ఏం చేస్తున్నాడు యేసుప్రభు? బాధపడుతున్నటువంటి మరియను ఓదారుస్తున్నాడు. ఎలా ఓదారుస్తున్నాడు? ఆమె ఏం బాధపడుతుంది? యేసుక్రీస్తు నీ ఎవరో ఎత్తుకొని పోయినాడు, కానీ యేసుప్రభు అంటున్నాడు నేనే ఇక్కడే ఉన్నా కదా. కాబట్టి విశ్రాంతి దినాన మనం ఏం చేయాలి? బాధలో ఉండేటువంటి వారికి ఓదార్పు ఇచ్చే వారముగా ఉండాలి. అర్థమవుతుందా? దేవునికి ఎప్పుడు సంతోషం అని అంటే, మనం ఆయనలాగా ఉన్నప్పుడు దేవునికి సంతోషం. యేసు ప్రభు ఏం చేసినాడు అది చేస్తే సంతోషం. ఈ రోజుల్లో చాలామందికి యేసు ప్రభు ఎవరో తెలియక, అర్థమవుతుందా, వారి సమస్యలకు పరిష్కారం తెలియక చాలామంది విలపిస్తూ ఉన్నారు. వారందరినీ ఆదరించే బాధ్యత ఎవరి మీద ఉంది? మన మీద ఉంది కదా, మన మీద ఉంది. ఆ పని మనము ఖచ్చితంగా చేయాలి. లూకాసు వార్త 24వ అధ్యాయం 13వ వచనం. లూకాసు వార్త 24వ అధ్యాయం 13వ వచనం. రెండోది, యేసు ప్రభువు ఏం చేస్తుందో తెలుసా? తన శిష్యులతో కలిసి నడుస్తూ ఉన్నాడంటే వారితో ఉన్నాడు కదా. మనం చాలాసార్లు ఎవరితో కూడా నడవడానికి ఇష్టపడం. దేవుడు ఏం కోరుకుంటుంది తెలుసా? ఎవరైతే కన్ఫ్యూజన్లో ఉన్నారో, అర్థమవుతుందా? మీరు చూడండి, వారు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు ఏమని మాట్లాడుకుంటారంటే జరిగినది అంతా కూడా వారికి ఏం అర్థమవుతలేదు పాపం. అలాంటి సమయంలో దేవుడు వారితో ఉండి ఏం చేస్తున్నాడు తెలుసా? వారికి దేవుని వాక్యాన్ని బోధిస్తున్నట్టుగా మనము చూస్తున్నాం. మీరు తర్వాత వచనాల్లో చూస్తే ఏం చెప్తున్నాడు? దేవుడు వారికి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు పునరుత్థానుడైన దినాన ఆయన చేసినటువంటి పని ఏంటంటే, తన శిష్యులతో ఉండి వారికి ఆయన వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? వాక్యాన్ని. మీరు తర్వాత ఈ వచనాలు చూడండి. 24వ వచనం. వచనముల భావం వారికి తెలిపాను. యేసుప్రభు ఏం చేస్తున్నాడు? విశ్రాంతి దినాన, ఆయన పునరుత్థానుడైన దినాన ఏం చేస్తున్నాడు?
వాక్యాన్ని బోధిస్తున్నాడు కదా. మొట్టమొదటిది ఏం చేస్తున్నాడు? బాధలో దుఃఖములో ఉండేటువంటి వారిని ఓదార్స్తున్నాడు. రెండోది ఏం చేస్తున్నాడు? వాక్యాన్ని బోధిస్తున్నాడు. వాక్యాన్ని బోధిస్తాను. అవునా? ఇవి ఎవరు చెప్పిన మాటలు తెలుసు? యేసుప్రభు తన గురించి చెప్పినటువంటి మాటలు. ఆ తర్వాత దేవుడు 34వ వచనం చూడండి. ప్రభువు నిజముగా లేచి సీమోనునకు కనబడనని చెప్పుకొనుచుండెను. వారిని విని త్రోవలో జరిగిన సంగతులను ఆయన నృత్యమిస్తున్నగా తమ తేడాను తెలియబడేను. అది జరిగింది. ఇక్కడ పేతురుకి దేవుడు ప్రత్యేకంగా దర్శించినట్టుగా మనం చూస్తున్నాం కదా. కాబట్టి పునరుత్థాన దినాన దేవుడు వ్యక్తిగతంగా దర్శిస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. అర్థమవుతుందా? పర్సనల్గా దేవుడు ఏం చేస్తాడట? మనల్ని దర్శిస్తాడు. దర్శించిందా? అవునా? దర్శిస్తాడా లేదా? ఖచ్చితంగా దర్శిస్తాడు. దేవునికి ఇష్టం. మనం చాలాసార్లు సంఘంలో మందగా కూడుకొని ఆరాధన చేసి వెళ్ళిపోవడం కాదు. మనం ఏం ఆశపడాలంటే దేవుడు వ్యక్తిగతంగా నన్ను దర్శించాలి. వాక్యం చెప్పబడుతున్నప్పుడు నన్ను దర్శించాలి. సాక్ష్యం చెప్పబడుతున్నప్పుడు నన్ను దర్శించాలి. ఆరాధిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను తాకాలి అనేటువంటి ఆశ ఉండాలి. యేసుప్రభు అక్కడ పేతురుతో స్పెసిఫిక్గా మరలా అక్కడ దర్శించినట్టుగా మనము, ఆయనతో మాట్లాడినట్టుగా మనము గమనిస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలు, దేవుడు పునరుత్థాన దినాన ఏం చేస్తాడు? మనల్ని వ్యక్తిగతంగా దర్శిస్తాడు. వ్యక్తిగతంగా మనల్ని దర్శించేటువంటి దేవుడు. ఆ తర్వాత 36వ వచనం మీరు చూస్తే దేవుడు వారితో సహవాసం చేస్తున్నట్టుగా మనము చూస్తున్నాం. కలిసి భోజనం చేస్తున్నట్టుగా మనము చూస్తున్నాం. చూడండి 36వ వచనం. వారు ఇలాగ మాట్లాడుతుండగా ఆయన వారి మధ్యకు వచ్చి మీకు సమాధానం అవుతారని వారితో అన్నాడు. అయితే వారు ఎదురుపడి భయాక్రాంతులై దూతము తమకు. సరే, అక్కడ చాలా విషయాలు ఉన్నాయి కానీ ఇది చదవండి. 41 చదువు. 41, 42. అయితే వారు సంతోషం చేత ఇంకనూ నమ్మక ఆశ్చర్యపడుతుండగా ఆయన ఇక్కడ మీ యొక్క ఏమైనా ఆహారం కలగలదు అన్నాడు. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకి ఇచ్చారు. ఆయన దాన్ని తీసుకొని వారి ఎదుట పూజించారు. ఏం చేస్తున్నాడు? దేవుడు భోజనం చేస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? మన మధ్యలో ఉన్నాడు, మనతో సహవాసం చేస్తాడు కదా. భోజనానికి ఎందుకు పిలుస్తాం? వాళ్ళకి భోజనం లేదనా? కాదు కదా. ఎందుకు? సహవాసం కదా. కాబట్టి పునరుత్థాన దినాన దేవుడు ఏం చేస్తున్నాడు? సహవాసము చేస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? సహవాసం చేయాలి. సహవాసం చేస్తుందా? చర్చ్ అటెండ్ అవుతున్నాం మనం చాలాసార్లు, సహవాసం చేస్తలేదు. అందరూ కలిసి ఆ పాటలు పాడాలి, వాక్యం వినాలి, ఎవరింటికారో వెళ్ళిపోవాలి. అదేనా? సహవాసం చేయాలి కదా. వారితో కొద్ది సమయం మనము గడపాలి, మాట్లాడాలి, వారి యోగక్షేమాలు తెలుసుకోవాలి. నీ దగ్గర ఉంది కావచ్చు వారి సమస్యకు పరిష్కారం. అర్థమవుతుందా? వారి జీవితంలో ఏ సమస్య ఎదుర్కొంటున్నారో ఆ సమస్యకు పరిష్కారం నీ దగ్గర ఉంది. నువ్వు మాట్లాడకపోతే ఎట్లా? నువ్వు సహవాసం చేయకపోతే ఎట్లుంటుంది? కాబట్టి యేసుక్రీస్తు పునరుత్థానుడైన దినాన అక్కడున్న తన శిష్యులతో ఆయన సహవాసము చేసినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం కూడా దేవుని యొక్క సన్నిధిలో మనం కూడా ఏం చేయాలి? సహవాసము చేయాలి. అయితే ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఆలోచన ఏంటిది అని మనం ఆలోచన చేసినప్పుడు నియమాలు కట్టడలు కాదు. అర్థమవుతుందా? నియమాలు కట్టడలు కాదు. మనము దేవునికి మనల్ని మనం అప్పగించుకోవాలి. అందుకనే పాత నిబంధనలో ఆజ్ఞ, క్రొత్త నిబంధనలో అలాంటి ఆజ్ఞ లేదు. వాస్తవంగా చెప్పాలంటే దేవునికి ఆజ్ఞాపించడం ఇష్టం లేదు. ఎందుకంటే ఆజ్ఞాపించినప్పుడు ఖచ్చితంగా మనము చెయ్యాలి. ఎలా చేస్తాము? ఆజ్ఞ కాబట్టి చేస్తాం, చెయ్యాలి కాబట్టి చేస్తాం. దేవునికి అట్లా ఇష్టం ఉండదు. దేవునికి అట్లా ఇష్టం ఉండదు. మనము ఇష్టపూర్వకంగా, కొత్త నిబంధన యొక్క ప్రత్యేకత ఏంటనంటే నువ్వు ఇష్టపూర్వకంగా రావాలి. అర్థమవుతుందా? నువ్వు ఇష్టపూర్వకంగా మందిరానికి రావాలి, ఇష్టపూర్వకంగా బైబిల్ చదివి, ఇష్టపూర్వకంగా ప్రార్థించి, అంతా కూడా వాలంటరీగా నీ అంతరంగంలో వచ్చేటువంటి ప్రేరేపణను బట్టి చేయాలి.
నియమాలను బట్టి, కట్టడాలను బట్టి విశ్రాంతి దినం ఆచరించకపోతే దేవుడు శిక్షిస్తాడేమో, బైబిల్ చదవకపోతే దేవుడు కొడతాడేమో, చర్చికి రాకపోతే అట్లా కాదు. దేవునికి అట్లా ఇష్టము లేదు. అసలు దేవుడికి ఆజ్ఞలు ఇవ్వడమే ఇష్టం లేదు. ఆజ్ఞలు ఇప్పించుకుంటున్నాం మనమే దేవుని ద్వారా. దేవుడు మనల్ని స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఉంచాలని దేవుని యొక్క ఆశ. మనము దేవుని యొక్క ప్రేమను మనం అర్థం చేసుకుంటలేము. దేవుడు మనలో చూపిస్తున్నటువంటి ఆ విస్తారమైనటువంటి కృపను కూడా మనము అర్థం చేసుకుంటలేము. కాబట్టి క్రొత్త నిబంధనలో మరలా చెప్తున్నా, ఎలాంటి నియమ నిబంధనలు లేవు. అర్థమవుతుంది. అందుకనే వారు ఏం చేసి ప్రతిరోజు కూడుకున్నారు. ఇప్పుడు కొంతమంది సండే వీలు కాదు, కొన్నిసార్లు కొన్ని దేశాల్లో సండే హాలిడే ఉండదు, వాళ్ళకి ఫ్రైడే ఉంటుంది. వాళ్ళు అప్పుడు ఏం చేస్తున్నారు? ఫ్రైడే కూడుకుంటే నేను రాను, నువ్వు సండే కూడుకుంటేనే వస్తా అంటాడు దేవుడు. అట్లా అనలేదు. ఆదిమ సంఘంలో అయితే ప్రతిరోజు కూడుకున్నారు, ప్రతిరోజు దేవుని యొక్క సన్నిధిని, ప్రతిరోజు అద్భుతాలు జరిగినాయి, ప్రతిరోజు ఆశ్చర్యకార్యాలు జరిగినాయి. అవునా? కాబట్టి దేవుని బిడలంగా మనము ఈ ఆదివారమును ప్రత్యేకంగా చూడడం మనము అలవాటు చేసుకోవాలి. ఒకరోజు సంఘముగా కూడుకోవడానికి మనం వస్తున్నాం కదా. సంఘం ఎక్కడుంది? మీకు 2 years బ్యాక్ చెప్పిన సంఘం గురించి కదా. సంఘముగా మనం కూడుకుంటున్నాం, అర్థమవుతుందా? సంఘముగా మనం కూడుకుంటున్నాం, మరలా లోకంలోనికి చెదిరిపోతున్నాం కదా. మరలా సంఘముగా కూడుకొని మనం ప్రభుని ఆరాధిస్తున్నాం, ప్రభుని ఘనపరుస్తున్నాం. కాబట్టి మనమందరం కూడా దేవుడు మనకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక క్రమాన్ని దేవుడు మనకి ఇచ్చినట్టు ఏంటంటే, ఆదివారం రోజు దేవుని బిడ్డలతోనూ సహవాసము చేయాలి. అర్థమవుతుందా? దేవుని వాక్యాన్ని పఠించాలి, దేవుని వాక్యాన్ని ఇతరులకి బోధించాలనేది దేవుని యొక్క సంకల్పం. కాబట్టి మనం ఎంత మట్టుకు ఆదివారాన్ని మనం ప్రత్యేకంగా చూస్తున్నాం, మీరు ఆలోచన చేయండి. అవకాశం ఉంటే, అన్నీ అనుకూలంగా ఉంటే ఆలయానికి వస్తా అనేది కాదు. అర్థమవుతుంది. అక్కడ దేవుని పట్ల నీకు ఉండేటువంటి ప్రేమ అక్కడ అర్థమవుతుంది. దేవునికి నువ్వు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నావో తెలుస్తుంది. చాలాసార్లు మనం అనుకుంటాం కదా, అంటే జనరల్గా మన దేవునికి అన్నీ తెలుసు కదా. దేవునికి అన్నీ తెలుసు, నిజమే. నువ్వు నీ అంతరంగంలో నీ యొక్క ఉద్దేశం ఏంటిదో ఆలయానికి రాకుండా ఉండడంలో కూడా దేవునికి అన్నీ తెలుసు. దేవునికి తెలియనిది ఏమి కూడా లేదు. కాబట్టి దయచేసి దేవుడు నియమించినటువంటి లేదా దేవుడు ప్రారంభించినటువంటి ఈ యొక్క క్రమాన్ని మనం ఏం చేయాలి? కొనసాగించాలి. కాబట్టి ఈ సంవత్సరం ప్రతి సండే, ఏ సండే కూడా మిస్ కాకుండా ఉండడానికి ప్రయత్నము చేయండి. సంఘముతో ఉంటే మనకి బలం, సంఘముతో ఉంటే ఆశీర్వాదం. ఈ యొక్క దేవుడే ఆరంభించింది దీన్ని కదా, మనుషులు కాదు కదా. ఎవరు స్టార్ట్ చేసింది? దేవుడే స్టార్ట్ చేసింది. కాబట్టి దయచేసి సండే రోజు, ఏ సండే కూడా మిస్ కాకుండా ప్రతి ఆదివారం ఆరాధనకి వచ్చి చూడండి. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మన యొక్క ప్రేమ, మన సమర్పణ, దేవుని పట్ల మనకు ఉండే భయము, భక్తి, అది కూడా ఇందులో కనిపిస్తుంది. ప్రార్థన చేసుకున్నాం అందరం కూడా దేవుని సన్నిధిలో.